సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొడంగల్ నియోజకవర్గానికి చెందిన యువకుడు తన అభిమానం చాటుకున్నారు. దౌలతాబాద్ మండలం యాంకి గ్రామానికి చెందిన కళాకారుడు సున్నపు అశోక్ కోడిగుడ్డుపై రేవంత్ రెడ్డి చిత్రం గీశారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన అశోక్ పెద్దగా చదువుకోలేకపోయినా కళారంగంలో మాత్రం దూసుకుపోతున్నాడు. ఎవరి దగ్గర శిష్యరికం చేయకుండానే స్వయంగా ప్రాక్టీస్ చేసి ఇప్పటి వరకు రకరకాల చిత్రాలు గీశారు. పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకోవడమే కాకుండా చిత్రకళలో డాక్టరేట్ పొందారు. నిరుపేద కుటుంబానికి చెందిన తనను ఆర్థికంగా ఆదుకుంటే మరెన్నో అద్భుతాలు సృష్టిస్తానని అంటున్నారు ఆర్టిస్ట్ అశోక్. ఈ కొడంగల్ ప్రాంతం నుండి అసెంబ్లీ సింహానిగా పేరుగాంచిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ నాయకులు సీఎం హోదాలో మొదటిసారిగా 55వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 4000 ఐస్ క్రీమ్ పుల్లలను ఉపయోగించి రోజుకు గంట చొప్పున మొత్తం 40 రోజుల వ్యవధిలో ఈ అసెంబ్లీ కళాకృతిని తయారు చేశాను. ఈ ప్రాంతం నాయకులు నా కళాసేవను గుర్తించి సార్ గారిని కల్పించాలని కోరుతా ఉన్నాను. సార్ గారిని కల్పించే అవకాశం చేకూరిస్తే నేను ఈ కళాఖండాలను సార్ గారికి బహుకరించాలన్నది నా యొక్క కోరిక.